నమస్కారం. ఎస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మధురానగర్ నేతాజీ రోడ్ ఆర్ఓబి పనులను పరిశీలించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. హిందువుల మనోభావాలు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను పరిరక్షించేందుకే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ మధురానగర్ నేతాజీ రోడ్ లో ఆర్ఎండ్బి పనులను పరిశీలించేందుకు అధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు బుధవారం సాయంత్రం పరిశీలించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బోండామ మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గతంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ నిర్మించాలని అధికారులు పప్పుల మిల్లు నేతాజీ కాలనీ పరిశీలించి నేతాజీ కాలనీ రోడ్డును ఫైనల్ చేసి రోడ్డుకి ఇరువైపులా 40 అడుగులు విస్తరించి ప్రతిపాదనలు పంపడం జరిగింది. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావును ఆశ్రయించారు. ఎన్నో సంవత్సరాలుగా తాము అక్కడ నివసిస్తున్నామని దయచేసి నేతాజీ కాలనీ ఫ్లైఓవర్ ప్రతిపాదనలు విరమించుకోవాలని విన్నవించుకున్నారు. దీంతో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు టౌన్ ప్లానింగ్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నేతాజీ కాలనీ రోడ్ మరియు పప్పుల మిల్లు రోడ్లను పరిశీలించారు. అనంతరం స్థానికుల అభ్యర్థన మేరకు నేతాజీ కాలనీ ఫ్లైఓవర్ ప్రతిపాదనను రద్దు చేసి పప్పుల మిల్లు రోడ్డు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రజలకు అసౌకర్యాలు కలగని విధంగా ప్రతిపాదనను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని అధికారులకు తెలియజేయడం జరిగిందని బోండామ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక వాసులు, నేతాజీ కాలనీ వాసులు ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, సింగం వెంకన్న, నెక్కండి ప్రసాద్, బర్మా శ్రీను, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా ఏంటంటే విజయవాడ రైల్వే జంక్షన్ అవటం వల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోంచి దాదాపు 7-8 ప్రధానమైనటువంటి రైల్వే లైన్లు వెళ్తూ ఉన్నాయి. దీంట్లో మధురానగర్ ప్రాంతంలో 2 రైల్వే గేట్లు ఉన్నాయి. అది వీళ్ళకి ఈ ప్రాంతం నుంచి సిటీలోకి వెళ్ళాలన్నా, బీఆర్టీఎస్ రోడ్లోకి వెళ్ళాలన్నా, లేదంటే మరి ఇంకో ఏదన్నా పని మీద సత్యనాపురం వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళే పిల్లలు గేట్లు పడటం వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది. అలాగే ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, పనులకు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఎప్పటి నుంచో ఈ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మధురానగర్ వాసులకి శాశ్వత సమస్య పరిష్కారం ఇచ్చే విధంగా అటేపు మెయిన్ మధురానగర్ వైపు డబల్ లైన్ ఆర్యూబీని నేనే శాంక్షన్ చేయించాం, పనులు మొదలుపెట్టాం. తర్వాత ప్రభుత్వం చివరిలో 50% పనులు పూర్తయినాక ప్రభుత్వం మారినాక 5 సంవత్సరాల పాటు 9 నెలల్లో అవ్వాల్సినటువంటి డబల్ లైన్ ఆర్యూబీ 5 సంవత్సరాల పాటు పూర్తి చేయలేకపోయారు. చెత్త చేశారు. మళ్ళా నేను 2024లో మళ్ళీ శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నేనే దాన్ని ప్రారంభించా. అంటే ఆ రోజు శంకుస్థాపన చేసింది నేనే, మళ్ళీ ప్రారంభించింది కూడా బోండామనే. మళ్ళా దీన్ని రెండోది ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నట్టు పప్పుల మిల్లు దగ్గర రైల్వే గేటు. ఈ రైల్వే గేటు వల్ల ఎందుకంటే 40 సంవత్సరాల కిందటంటే జనాభా తక్కువ ఉండేవాళ్ళు, ఇవాళ బాగా జనం విపరీతంగా పెరిగిపోయారు. అభివృద్ధి పనులు అంటే సిటీల్లో రైల్వే గేట్లు లేకుండా రైల్ అండర్ బ్రిడ్జి ఆర్యూబీలు కానీ, రైల్ ఓవర్ బ్రిడ్జిలు కానీ, ఆర్ఓబీలు కానీ పెట్టాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మొన్న కలెక్టర్ గారికి ఆ రోజు మీటింగ్లో ఫైనల్ చేసినాక అన్ని డిపార్ట్మెంట్లు కలిపి గ్రూప్ ఇన్స్పెక్షన్గా ఇక్కడికి వచ్చారు. ఆర్ఎండ్బి వాళ్ళు, రైల్వే అధికారులు, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా వచ్చారు. వచ్చినప్పుడు 2-3 ప్రతిపాదనలు వాళ్ళు సిద్ధం చేశారు. ఒకటేమో పప్పుల మిల్లు దగ్గర నుంచి మధురానగర్లో పెట్టినట్టు రైల్ అండర్ బ్రిడ్జ్ పెడితే ఎలా ఉంటుంది అంటే దానికి అక్కడ కాలువ అడ్డొచ్చింది, ఏలూరు కాలువ. సరే, దానికి రెండో ప్రతిపాదనగా నేతాజీ రోడ్లోకి వచ్చారు. నేతాజీ రోడ్లో ఇది ఎప్పటి నుంచో చిన్న రోడ్డు ఇది. దీంట్లో ఇటు 40 అడుగులు అటు 40 అడుగులు టౌన్ ప్లానింగ్ సిబ్బంది మార్కింగ్ కూడా చేశారు. అంటే ఇవన్నీ పగలగొట్టేసి దీన్ని రైలు ఓవర్ బ్రిడ్జ్ని పెట్టాలని చెప్పి ప్రతిపాదనలు. దీని వెనకాల కూడా ఇంకో రోడ్డు కూడా చూశారు. ఆ 3 రోడ్లలో ఇది బాగా ఉందని చెప్పి అధికారులు ఒక ఆలోచనకు వచ్చారు. దాంతో ఇక్కడ స్థానికులందరూ కూడా నా దగ్గరికి వచ్చి
ఇలా జరిగిందని చెప్పారు. నేను చెప్పాను వాళ్ళకి ఆ రోజు, నేనే వస్తాను స్థానికంగా వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి చూసి అధికారులను కూడా రమ్మంటాను. అధికారులు కూడా వచ్చినాక అందరం కలిపి మీ కార్పొరేటర్ లక్ష్మీపతి గారు కానీ అందరం కలిపి చూసి స్థానిక పార్టీ నాయకులు అందరం కూడా చూసి దాన్ని బట్టి ఫైనల్ చేద్దామని చెప్పాం. ఈరోజు అధికారులను తీసుకొని ఇక్కడికి నేతాజీ కాలనీకి రావడం జరిగింది. వాస్తవాలన్నీ కూడా చూసినాక వెంటనే ఆదేశాలు ఇచ్చాం. ఇక్కడ ఈ నేతాజీ రోడ్లోంచి ROB అనే లైను ఈ రోడ్లోంచి వెళ్ళటానికి లేదని ప్రతిపాదనలు క్యాన్సిల్ చేశాము. మనం ROB కావాలి కానీ ఈ రోడ్లోంచి అవసరంలా దానికి ROBనా RUBనా మళ్ళా రైల్వే అధికారులను కూడా తీసుకొచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేపించి ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినాయి. ఆ టెక్నాలజీ ద్వారా తక్కువ స్థలంలోనే పెట్టే పరిస్థితులు ఉన్నాయి. దానికి వీళ్ళకి అభివృద్ధి కావాలి. అభివృద్ధితో పాటు ఎక్కడా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి ఇళ్ళు కూలగొడతాం కానీ పగలగొడతాం కానీ లేదంటే ఇంకొక విధంగా ఇబ్బంది పడతాం కానీ లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. ఇవాళ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యింది. న్యూ టెక్నాలజీతో తక్కువ ఏరియా పోయేటట్టు మీ రోడ్డు కాకుండా వేరే రోడ్డుకు మళ్లించే విధంగా మాట్లాడతాను. నేనే వచ్చి సర్వే చేసి చూసి ఏ విధంగా దాన్ని మళ్లించాలో చూసి ఆదేశాలు ఇస్తానన్నారు. ఈరోజు ఆయన ఇక్కడికి రావడమే కాకుండా అధికారులతో మాట్లాడి తప్పకుండా ఈ రోడ్డు వద్దు, క్యాన్సిల్ చేసుకోండి, ఇంతమంది నివాసం ఉన్న ఇళ్ళన్నీ పోతాయి, అందరూ మానసికంగా చాలా బాధలు పడుతున్నారు, ఫ్యూచర్లో అమ్ముడు పోవాలన్నా పిల్లల జీవితాలకు కూడా ఎఫెక్ట్ జరుగుతుంది ఇటు ఈ రోడ్డు పోవడం వల్ల. అందువల్ల వద్దు, పక్క రోడ్లో ఎక్కడైనా వేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ఈ రోడ్డు క్యాన్సిల్ చేయమని ఆయన నోటితో ఆయనే చెప్పారు. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అదే కాకుండా మాకు ఈ స్థానికంగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ లేకుండా ఉంటున్నాము. ఇళ్ల పన్ను కట్టుకొని చాలా రోజుల నుంచి నివాసం ఉంటున్నాము. దీనికి రిజిస్ట్రేషన్ చేయండి, 1981లోనే మాకు పట్టాలు ఇచ్చి ఉన్నారు, దాని ద్వారా మేము ఇల్లు కట్టుకొని ఇలా ఉంటున్నాము సార్, రిజిస్ట్రేషన్ చేయమని అడిగాము. తప్పకుండా అది కూడా నేను మీ సమక్షంలోనే మీ దగ్గరకే వచ్చి మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయిస్తాను అని స్థానిక కార్పొరేటర్ గారితో మాట్లాడి పేపర్స్ తీసుకొని నేను తప్పకుండా మీ దగ్గరికి వచ్చి సమాధానం ఇస్తాను, రిజిస్ట్రేషన్ చేయించి మీ చేతుల్లో పెట్టి ఈరోజు మీరు ఎలా అయితే సంతోషంగా ఉన్నారో అలా సంతోషంగా ఉండేటట్టు చూస్తానని మాట ఇచ్చారండి. అందువల్ల మా ఆనందాన్ని మీడియా ద్వారా వ్యక్తం చేసుకుందామని చెప్పి నేతాజీ కాలనీ ప్రజలందరూ తరపున బోండా ఉమా గారికి, స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి గారికి 1971 నుంచి మధురానగర్లో ఉన్నాము. ఇది 1981లో ఇక్కడ పట్టాలు ఇవ్వటం జరిగింది. అప్పటి నుంచి కూడా దగ్గర 200 నుంచి 500 కుటుంబాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా లోన్స్ తెచ్చుకుని ఇల్లు డెవలప్ చేసుకున్నారు. ఇక్కడ అసలు ఈ ఏరియా వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రోడ్డు కావాలని కానీ ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలని కానీ అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఇంజనీర్లు ఇక్కడికి వచ్చి ఎందుకు హడావిడి చేశారో అర్థం కావట్లా. వాళ్ళకి కూడా సరైన అవగాహన లేదండి. R&B వాళ్ళు కానీ రైల్వే వాళ్ళు కానీ వాళ్ళకి అవగాహన లేక ఇక్కడికి వచ్చి ఈ సర్వేలు చేసి జనాలందరినీ భయపెట్టారు ఇన్నాళ్ళు. ఇదివరకే పప్పుల మిల్లు రోడ్లో వంతెన శాంక్షన్ చేస్తానికి అప్పటి ఎమ్మెల్యే గారు ఆయన ట్రై చేశారు, శాంక్షన్ అయిందని చెప్పారు. అయితేనండి పప్పుల మిల్లు తిన్నగా అయితే కనుక అది 80 అడుగుల రోడ్డు. అది అక్కడ మహా అయితే ఆక్రమించిన ఇళ్ళే పోతాయి తప్ప వేరేది ఏమీ నష్టం ఉండదు. అలాగే ఆ రోడ్డు డైరెక్ట్గా బాంబే కాలనీలో ఉన్నటువంటి డిస్నీ ల్యాండ్కి వెళ్ళిపోయే రోడ్డు అది.
ఆ రోడ్డుకి డెవలప్ చేస్తే కనుక ప్రజలందరికీ ఎంతో సుఖంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ బెదిరించి ఇల్లు పోతాయని అసలు కునుకు లేదు వీళ్ళందరికీ. ఒక 15 రోజులు 20 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నారు ఎమ్మెల్యే గారి చుట్టూరు. అయితే ఏంటంటే ఈరోజు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది జరగనివ్వము, ఇక్కడే డైరెక్ట్గా ఇంజనీర్లకే చెప్పేశారు ఇది ఇక్కడితో ఆపేసేయండి అని చెప్పి. కాబట్టి వీళ్ళందరూ ఎంతో సంతోషిస్తున్నారు. హిందువుల మనోభావాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా మహేశ్వరరావు అన్నారు. అయోధ్య నగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్ శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీ సాయి చరణ్ చక్వాల యజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలను వితరణ చేశారు. ఈ సందర్భంగా బోండా మహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్డూ తయారీ, అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతను కాపాడుతుందన్నారు. హిందువులు భక్తి ప్రపత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావాహమని, ఈ మహత్ కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. సమాజంలో ఎంతో మంది తమ తమ ఆంక్షల మేరకు సమాజ సేవకు వారి పరిధి మేరకు అందిస్తున్న సేవల్లో అన్నదానానిదే అత్యున్నత స్థానమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవల్లో భాగస్వామ్యం కావటం లభించే అవకాశం అందరికీ ఉన్నదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. కూరగాయలను విరాళంగా అందించిన దంపతుల బత్తుల రవికుమార్ శ్రీదేవి మాట్లాడుతూ 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరణ నాగేంద్ర మాట్లాడుతూ ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కీర్తిశేషులు మండవ కుటుంబరావు 2006లో ప్రారంభించారని గుర్తు చేశారు. రాష్ట్రంతో పాటు విదేశీల్లోనూ స్వామివారి భక్తులు గత 18 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూరగాయలను వితరణంగా అందిస్తున్నారన్నారు. దేవదేవుని దర్శించుకునే ప్రతి భక్తునికి దాతలు వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తుందన్నారు. లక్షలాది మందికి ప్రతిరోజు ఆహారాన్ని అందించడం ఎంతో కష్టమైన సేవ అని పేర్కొన్నారు. జీవితంలో స్థిరపడిన ప్రతి ఒక్కరి విజయం వెనుక భగవంతుని కృప ఉంటుందన్నారు. మనం చేసే ప్రతి సంస్కారము మనం నమ్మిన దైవశక్తి పిలుపు మేరకే నిర్వహించగలుగుతున్నామన్నారు. తనకు ఉన్న దానిలో ఒకరికి ఇవ్వటం అనే సంతోషంలో మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు. భగవంతుని అనుగ్రహంతో దాతల సహకారంతో రానున్న రోజుల్లో మరిన్ని ధార్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో స్థానిక భక్తులతో పాటు వెలగా సురేష్, పూర్ణచంద్రరావు, మహర్షి, జ్యోతి, దూపాటి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అన్ని రకాలుగా ప్రక్షాళనలు జరిగినాయి. గతంలో హిందూ మనోభావాలు దెబ్బతినేటట్టుగా అనేక కార్యక్రమాలు కొండ మీద జరిగినాయి. నెయ్యి కల్తీ జరిగింది, అనేక అన్యమత ప్రచారాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 8 నెలలు దాటుతూ ఉంది. ఎక్కడా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ హిందూ మనోభావాల్ని కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమల పవిత్రతని కాపాడే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా అక్కడ చర్యలు తీసుకుంటా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి
ఎక్కడ ఏ అపచారం కొండ మీద జరగకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు కి సంబంధించి వారు నిత్యాన్నదాన పథకానికి పురస్కరించుకొని కుటుంబరావు గారి ఆధ్వర్యంలో 2006 సంవత్సరం నుంచి మన స్నేహితులు నాగు గారు మరి వారి యొక్క మిత్ర బృందం అంతా కూడా ప్రతి నెల ఇట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం కూరగాయల పంపిణీ మరియు నిత్యావసరాలు అక్కడ గుడి పైన స్వామివారికి ఎటువంటి సేవలు కూడా అన్నీ అందించేలాంటి కార్యక్రమం ఆయన ఒక యజ్ఞంలాగా ఆయన స్వీకరించి ప్రతి నెల కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఈనాడు మన లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నుంచి మన బత్తుల రవికుమార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు మరియు మిత్రులు అంతా కూడా కలిసి కూరగాయలని ప్రస్తుతము ఈ నెలకి సరిపడా ఇక్కడి నుంచి మన విజయవాడకి సంబంధించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎంతో ధన్యవాదాలండి. ఇట్లా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నో ఇలాంటి వ్యక్తులు దోహదపడుతూ ఉన్నారు. ఇలాగ మరింత మంది ముందుకు వచ్చి ఇట్లాంటి నిత్యాన్నదాన పథకాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు వెల్గా సురేష్, నేను అడ్వకేట్ అండి, లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 ప్రెసిడెంట్ అండి. మా యొక్క కమిటీ మెంబర్స్ మరియు అందరూ కూడా దీనికి సహకరించారు. వారందరూ కూడా పేరున ధన్యవాదాలండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా 32వ డివిజన్లో లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లో ఉన్న బత్తుల రవికుమార్ గారు, నాగేంద్రం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి కూరగాయలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని 2006 నుంచే వీళ్ళు చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ లోటస్ నుంచి పంపించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు చేసి ఆ దైవ కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో వివిధ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది మహిళలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సత్కరించిన వారిలో మృదంగం వాయిద్య కళాకారుని డి సుమతి రామ్మోహన్ రావు, అలాగే వివిధ కళలకు సంబంధించిన రంగాలకు మహిళను చంద్రబాబు సత్కరించడం జరిగింది. వీరిలో కూచిపూడిలో శారదా రామకృష్ణ, పాత్రికేయ రంగంలో త్రిపుర ప్రసూన, కల్చరల్లో పి విజయలక్ష్మి, హరికథలో ఎస్ భారతి, విద్యారంగంలో డి స్కూల్ కి చెందిన నడిపల్లి రత్నకుమారి, సోషల్ సర్వీస్ కు సంబంధించి ఎం స్వర్ణలతాదేవి, సేవలకు సంబంధించి టి వసంతలక్ష్మి, యోగాకు సంబంధించి శిరీష, హోంగార్డ్ గా సేవలందించిన ఫణిరత్నను సత్కరించడం జరిగింది. అదేవిధంగా రచయిత్రి కృష్ణకుమారిని గాత్ర సంగీతం విభాగంలో మంజుల చంద్రబాబు నాయుడు సత్కరించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మడి సంధ్యారాణి, ఆనంద్ దామన్ నారాయణ రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కలెక్టర్ తమీం అన్సరియా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పెరిగిన ఖర్చుల భారంతో సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశాన్ని కల్పించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవడం ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా లబ్ధిదారులకు సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ 1,80,000కు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోఆర్టీ నెంబర్ 09 విడుదల చేసిందని, ఈ అదనపు లబ్ధితో పేదల సొంతింటి కళ సాకారం కానుందని తెలిపారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీషా గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. లబ్ధిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకుని సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా అదనపు రాయితీని మంజూరు చేసినట్లు తెలిపారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, పర్వత ప్రాంత షెడ్యూల్ తెగలకు ₹1,00,000 అదనపు సాయం అందుతుందని వివరించారు. ఎస్సీలకు సంబంధించి ఇప్పటికే 3,822 ఇళ్లు, ఎస్టీలకు సంబంధించి 556 ఇళ్లు, బీసీలకు సంబంధించి 4,018 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఆపై దశలో ఉన్నాయని తెలిపారు. వీరితో పాటు మిగిలిన లబ్ధిదారులు కూడా 1.80 లక్షల యూనిట్ విలువకు అదనంగా ప్రభుత్వం కొత్తగా అందించే అదనపు మొత్తాన్ని ఉపయోగించుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో గృహ నిర్మాణ పీడీఆర్ లీలారాణి, డిఈఓ విజయబాబు, ఈఈజీ కపూర్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో దాదాపుగా 8,396 కుటుంబాలకి ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఇంతకుముందు. సో దీంట్లో కన్స్ట్రక్షన్ స్టేజ్లో చాలా ఉన్నారు, కొన్ని స్టార్ట్ చేయకుండా కూడా ఉన్నాయి. దీంట్లో మెయిన్ లిమిటేషన్ ఏమొచ్చిందంటే యూనిట్ కాస్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 1,50,000, అలాగే స్టేట్ గవర్నమెంట్ నుంచి 30,000 వేసి 1,80,000 కట్టుకోండి చెప్పేవాళ్ళు.
అందువల్ల చాలా వరకు ఇల్లు ఇన్కంప్లీట్గా ఉండిపోయాయి. ఆ ఇన్కంప్లీట్గా ఉన్నవన్నీ కంప్లీట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ మధ్య ఒక జీవో జారీ చేశారు. దీంట్లో జీవోలో భాగంగా ఎవరికైతే హౌసెస్లో ఈ ఎస్సీ కులాలకు చెందిన వాళ్ళు ఉంటారో ఆ బెనిఫిషరీస్కి అదనంగా 50,000, అంటే ఈ 1.8 lakhs అదనంగా ఇంకా 50,000 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్టీ కుటుంబాలకి 75,000 అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా బీసీ కుటుంబాలకి 50,000 ఇంకా అదనంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పీవీటీజీస్ కనుక అయితే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అయితే 1,00,000 అదనంగా ఇవ్వడానికి జీవో పాస్ చేశారు. దీన్ని ఇప్పుడు మన జిల్లాలో అమలు చేయబోతున్నాము. ఈ జీవో కింద మన జిల్లాలో ఎస్సీస్లో 3,822 మంది బెనిఫిట్ పొందుతున్నారు. అలాగే ఎస్టీస్లో 556 మంది, అలాగే బీసీ కులాల్లో 4,018 మంది బెనిఫిట్ అవుతున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనికి ప్రతి గ్రామాల్లో కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎవరైతే ఆర్థిక స్తోమత లేకుండా స్టార్ట్ చేయలేకపోతున్నారో వాళ్ళకి మోటివేట్ చేసి చేయించాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొత్త లైన్లు ఏర్పాటు చేయండి అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు 13వ డివిజన్ కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తో పర్యటించి న్యూ ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, తోటవారి వీధి, కోనేరువారి వీధి, జేడీ నగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామాయణపు వారి వీధి, తోటవారి వీధి, కృష్ణానగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్లు పాతవి అయి ఉండటం వల్ల తరచుగా సమస్యలు తలెత్తడంతో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని, ఏవి రామారావు రోడ్ పూర్తిగా పాడైపోవటం గమనించి కొత్త రోడ్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్ విస్తరణ పనులు చేపట్టడానికి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బోర్ వాటర్ కాకుండా అక్కడున్న ప్రజలకు రామలింగేశ్వర్ నగర్ నుండి కృష్ణానది నీరు అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని, మదర్ తెరిసా పార్క్లో కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలని, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఐటమ్స్ వంటి పరికరాలతో ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరమ్మతుల పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. జేడీ నగర్లో సైడ్ డ్రైన్లను డిస్టిలింగ్ చేస్తూ ఉండాలని, ప్రతి వార్డులో, ప్రతి సచివాలయంలో డిస్టిలింగ్ పనులు ప్రతిరోజు జరుగుతూనే ఉండాలని, సెక్రటరీలు, అధికారులు పర్యటిస్తున్నప్పుడు వారి డ్రైన్లు ఎప్పటికప్పుడు గమనిస్తూ డిస్టిలింగ్ ప్రక్రియను చేస్తూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు రోడ్లపైన నీళ్లు నిల్వకుండా ఉండాలంటే తరచుగా కాలువల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తమ డివిజన్లో ఉన్న సమస్యలన్నీ కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ ముమ్మినేని ప్రసాద్ తో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, జోనల్ కమిషనర్ కె షమ్మి, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపి నాయక్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని సెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ న్యూరాలజీలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే మహిళకు మూడోసారి కిడ్నీ మార్పిడి అవసరం కాగా ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జి శరత్ బాబు నేతృత్వంలోని వైద్య నిపుణులు అన్ని సంక్షిప్తులను అధిగమించి కిడ్నీ మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత అరుదైన ఈ చికిత్సకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సూర్యరావుపేటలోని సెరత్ ఇన్స్టిట్యూట్ నందు జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జి శరత్ బాబు మాట్లాడుతూ, నందిగామ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల వయసు మహిళకు ఇటీవల కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించాం. గతంలో ఈ మహిళకు 2 పర్యాయాలు కిడ్నీ మార్పిడి జరిగింది. మరోసారి కిడ్నీ విఫలం కావడంతో ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైంది. పేషెంట్కు 3 సార్లు కూడా ఆమె కుటుంబ సభ్యులే కిడ్నీలు దానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మొదటిసారి తల్లి, రెండోసారి భర్త కిడ్నీ దానం చేయగా ఇప్పుడు పేషెంట్ తండ్రి కిడ్నీ దానం చేసి తన కుమార్తెకు పునర్జీవితాన్ని ప్రసాదించారని అన్నారు. ఒకే వ్యక్తికి 3వసారి కిడ్నీ మార్పిడి చేయటం అత్యంత అరుదైనదిగా చెప్పుకోవచ్చు. సెరత్ ఇన్స్టిట్యూట్ నందు ఇప్పటి వరకు అనేక కిడ్నీ మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం. అత్యాధునిక 24/7 హిమోడయాలసిస్ యూనిట్ ద్వారా నెలకు 2000 డయాలసిస్ చికిత్సలు నిర్వహిస్తున్నాం. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా డయాలసిస్ సేవలు, కిడ్నీ మార్పిడి చికిత్సలు అందిస్తున్నాం. కిడ్నీ మార్పిడి చికిత్స అనంతరం కోలుకుంటున్న పేషెంట్ను ఈ రోజు డిశ్చార్జ్ చేస్తున్నామని డాక్టర్ జి శరత్ బాబు వివరించారు. కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్న కోలుకున్న పేషెంట్లు మాట్లాడుతూ, తనకు కిడ్నీలను దానమిచ్చిన తన కుటుంబ సభ్యులకు కిడ్నీ మార్పిడి చేసి తన ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ శరత్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 3వసారి కిడ్నీ మార్పిడి చేయించుకుంటున్న తనకు డాక్టర్ శరత్ బాబు అద్భుత వైద్యం అందించడమే కాకుండా అవసరమైన మనోధైర్యాన్ని కూడా ఇచ్చారని అన్నారు. ఈ సమావేశంలో సెరత్ ఇన్స్టిట్యూట్ చైర్మన్
చైర్మన్ జి వెంకట్రావు, డాక్టర్ జి ప్రశాంతి, డాక్టర్ ధీరజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే మనం ఒక రేర్ ఆపరేషన్ చేసాం. రేర్ అంటే ఏంటంటే ఒకే పేషెంట్కి 3వసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఇది బాగా అరుదుగా చేసే సర్జరీ, థర్డ్ టైం అనేది. అంటే 2 times చేయడం అనేది చూస్తాం కానీ బట్ థర్డ్ టైం ఒకే పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. పేషెంట్ పేరు చైతన్య. తను 2015లో కిడ్నీ ఫెయిల్యూర్తో ఫస్ట్ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో డయాలసిస్కి వెళ్ళి తర్వాత తన మదర్ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే 2015లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్. ఆ తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీలో యాంటీబాడీ మీడియేటెడ్ రిజెక్షన్ వచ్చి ఆ కిడ్నీ ఫెయిల్ అవటం జరిగింది. సో 2018లో మళ్ళీ ఆ కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వెళ్ళే స్టేజ్కి వచ్చినప్పుడు తన భర్త ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో 2018లో సెకండ్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఆ తర్వాత ఒక 5 years తర్వాత మళ్ళీ అది కూడా కిడ్నీ వేరియస్ రీజన్స్ వలన ఫెయిల్ అవ్వటం వలన తను మళ్ళీ డయాలసిస్ స్టేజ్కి వెళ్తే తనకున్న ప్రాబ్లం చూసి వాళ్ళ ఫాదర్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్ తన ఫాదర్ ముందుకు వచ్చి కిడ్నీ డొనేట్ చేయడం జరిగింది. సో ఈ థర్డ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది రేర్గా ఉంటుంది. మీరు ఈవెన్ గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇంద్రప్రస్థ అపోలోలో 2019లో జరిగింది, తర్వాత గంగారాం హాస్పిటల్లో జరిగింది, అలాగే అమృత హాస్పిటల్ ఫరీదాబాద్లో ఈ జనవరి 2025లో ఒక డిఆర్డిఓ సైంటిస్ట్కి థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అయింది. మ్యాన్ విత్ 5 kidneys అని బాగా మీడియాలో కూడా అది ఎక్కువ ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే బై బర్త్ 2 kidneys ఉంటాయి, ఆ తర్వాత 3 transplanted kidneys, టోటల్ 5 kidneys అన్నమాట. నా పేరు గూడపాటి చైతన్య, మాది నందిగమ. ఆల్రెడీ సార్ దగ్గర 2 ట్రాన్స్ప్లాంట్స్ అయ్యి, అది సమ్ వేరే రీజన్స్ వల్ల, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వచ్చింది, అప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అయ్యి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ట్రాన్స్ప్లాంట్స్ ఏమో కోవిడ్ 2 times రావడం వల్ల ఆ కిడ్నీ కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ సార్ అండర్లోనే చేయించుకున్నాను. అంత బాగుంది. ఇప్పుడు క్రియేటిన్ కూడా 0.9 ఉంది. సార్ ట్రీట్మెంట్ అంతా బాగుంటుందండి. పేషెంట్ కన్వీనెంట్గా అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. సార్ కూడా రిస్కే చేద్దాము, లైఫ్ చాలా ఎక్కువ ఉంది కదా, చిన్న వయసు కదా అని ధైర్యం చేసి ముందుకు వచ్చి చేశారు. ఈరోజు క్రియేటిన్ 0.9 అన్ని నార్మల్ ఉన్నాయి వాల్యూస్ కూడా. రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను. ఇప్పుడు చూసిన పేషెంట్ గూడపాటి చైతన్య. యూజువల్గా థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫస్ట్ 2 ట్రాన్స్ప్లాంట్స్ అయినాయి సార్ చెప్పినట్టు అక్కడ. ఇది థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రేరు. మన కంబైన్డ్ స్టేట్స్లో ఏపీ, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, మన చుట్టుపక్కల సౌత్ స్టేట్స్లో కూడా ఇప్పటివరకు థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయలేదు. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం విజయవాడకి ఇదే ఫస్ట్ టైం. అసలు మన కంబైన్డ్ స్టేట్లో అయితే ఇదే ఫస్ట్ టైము. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా రిస్క్. అలాగే పేషెంట్ కోఆపరేషన్ చాలా ఉండాలి, ఫ్యామిలీ కోఆపరేషన్ చాలా ఉండాలి, హాస్పిటల్ సైడ్ నుంచి. తర్వాత నెఫ్రాలజీ డాక్టర్ శరత్ బాబు గారు మానిటరింగ్ కానీ చాలా ఇంపార్టెంట్ థర్డ్ ట్రాన్స్ప్లాంట్లో. సర్జరీ చేసేటప్పుడు, సర్జరీ అయిన తర్వాత రిజెక్షన్ రాకోకుండా చూసుకోవడం కానీ, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం కానీ, అవన్నీ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చిన్న విషయం ఏం కాదు. అందుకే యూజువల్గా చాలా రేర్గా వింటాం. థర్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రేర్గా వింటాం. ఇప్పుడు మనకి ఇక్కడ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శరత్ బాబు గారి ఆధ్వర్యంలో థర్డ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ అంత కంఫర్టబుల్గా ఉంది, క్రియాటిన్ నార్మల్ లెవెల్కి వచ్చింది. రేపు ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో ఇలాంటి సేవలు ట్రాన్స్ప్లాంట్ పరంగా, నెఫ్రాలజీ పరంగా సేవలు డాక్టర్ శరత్ బాబు గారి ఆధ్వర్యంలో విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చాలా బాగా జరుగుతున్నాయి. అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అజిత్ సింగ్ నగర్ లోని గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎడ్యుకేషనల్ ఎక్స్పో కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో అన్ని సబ్జెక్టుల్లో వారికున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆకుల మాధవి తెలిపారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 36వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యం ప్రతి ఏటా వివిధ రంగాల్లో విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడు విద్యోత్సవ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల స్కూల్లో, కాలేజీల్లో సైన్స్ కు సంబంధించిన సైన్స్ ఫెయిర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎడ్యుకేషనల్
ఇన్స్టిట్యూషన్స్ లో ఒక ప్రత్యేకత ఉంది. విద్యార్థులకు సైన్స్ సబ్జెక్ట్ మీద మాత్రమే కాకుండా ఇతర సబ్జెక్టుల్లో కూడా వారిలో సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఒక చక్కని కార్యక్రమాన్ని విద్యోత్సవ్ పేరుట ఎడ్యుకేషనల్ ఎక్స్పోను నిర్వహించారు. గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కు సంబంధించి 3 క్యాంపస్లు ఉన్నాయి. ఈ 3 క్యాంపస్లో దాదాపు 200 మంది విద్యార్థులున్నారు. 3 క్యాంపస్లోనూ ఈ పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఆకుల మాధవి మాట్లాడుతూ ప్రతి ఏటా విద్యార్థుల్లో వారి యొక్క సృజనాత్మకతను వెలుగు తీసేందుకై ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపక చైర్మన్ ఆకుల గోపాలకృష్ణరావు, డైరెక్టర్ అభిలాష్, ప్రిన్సిపల్ మంజుష మరియు పద్మజ తదితరులు పాల్గొన్నారు. And shake it all around again. Up, put your arms down. ఒక్క క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆగలేతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా చదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. విద్యోత్సవ్ అనే పేరుతో ఎడ్యుకేషనల్ ఎక్స్పోని మా గాయత్రి విద్యా సంస్థలు నిర్వహిస్తున్నాము. ఎవ్రీ ఇయర్ కూడా ఈ 35 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ మేము ప్రతి కాంపిటీషన్ నిర్వహిస్తూ పిల్లలకి అన్ని రంగాల్లో విజ్ఞానాన్ని అందిస్తూ వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికితీసి వారికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ఎడ్యుకేషనల్ ఎక్స్పోలో జనరల్గా సైన్స్ ఎక్స్పో అని అంటారు. సైన్స్ ఎక్స్పో అంటే ఒక సైన్స్ సబ్జెక్ట్ మాత్రమే పిల్లలతో చేయించడం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, పిల్లలకు ఒక నాలెడ్జ్ పెరగడం జరుగుతుంది. అలా కాకుండా మా గాయత్రి విద్యా సంస్థలో స్పెషల్ ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి విజ్ఞానాన్ని ఎక్కువగా పెంపొందించాలి. ఒక సైన్స్ సబ్జెక్ట్లోనే 100 మార్క్స్ వస్తే చాలదు, అన్ని సబ్జెక్ట్స్లో కూడా 100 మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఒక ఇది చేయించి వాళ్ళకి ఎంతో విజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. మరి ఇవే కాకుండా 35 ఇయర్స్ నుంచి కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎలిక్యూషన్ అని, అలాగే కలర్స్ డే అని, వెజిటేబుల్స్ డే అని, ఫ్రూట్స్ డే అని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉన్నాము. వ్యాసరచన పోటీలు కానీ ఇలాంటివి నిర్వహించి వారి యొక్క టాలెంట్ని వెలికితీసి వారికి ఎన్నో బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. 35 ఇయర్స్ సెలబ్రేట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 36 ఇయర్లో ఎంటర్ అవుతున్న సందర్భంగా విద్యోత్సవ్ అనే ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. సో ఈ ఎక్స్పోకి చాలా లో బడ్జెట్లో ఏ స్కూల్స్లో అయినా ఎక్కువ ఎక్స్పెన్సెస్తో ప్రాజెక్ట్స్ చేస్తారు, కానీ మా మేనేజ్మెంట్ మాత్రం ఎక్కువ ఎక్స్పెన్సెస్ యూస్ చేయకుండా చాలా తక్కువ ఎక్స్పెన్సెస్తో పిల్లలందరూ ప్రాజెక్ట్స్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఎక్కడైనా విద్యోత్సవ ఏదైనా సెలబ్రేషన్స్ అంటే ఎక్స్పోస్ అంటే సైన్స్ మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అన్ని సబ్జెక్ట్స్కి ఇంక్లూడింగ్ రోబోటిక్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని సబ్జెక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ విద్యోత్సవ సెలబ్రేట్ చేస్తున్నాను. సో ఈ స్కూల్లో గాయత్రి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేయడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. To our company, we conduct air robotic curriculum classes in schools. In Vijayawada, particularly in Ajit Singh Nagar, we have collaborated with Gayatri English Medium High School. In this, we have conducting classes from 3rd class to 9th class. The topics are from artificial intelligence, machine learning, drone technology, robotics, and also game designing. So I convey my sincere thanks for the directors of the Gayatri Education Institutions, Abhilash sir and Pawan sir, for giving us the opportunity. And today we have conducted robotics expo where the students have displayed different projects like humanoid robot, drone piloting, mask detector and all. And the students also performed very well. So once again I would like to give my special thanks for the Abhilash sir and Pawan sir. Thank you. From the school side we got the full support arranging the lab facilities and arranging the required facilities what we are required for the robotics and artificial intelligence and the game designing. From the school management side we got the full support, and today we conducted AI and robotics expo and we displayed all the projects drone from the drone simulators and robotics and game designing from the all different engineering sectors. We have displayed the
AI and Robotics Expo projects. So I would like to say the special thanks to Abhilash sir and Pawan sir who gave this opportunity to us. Thank you. రాష్ట్రంలో తీవ్రమైన అతివృష్టి అనావృష్టికి తోడు వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. వీలు చేసే పనుల స్థానంలో యంత్రాల ప్రవేశంతో గ్రామాలలో వ్యవసాయ కార్మికులకు పనులు లేక లక్షలాది మంది వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని చూపే వలసలు ఆపాలని, ప్రాణాలు కాపాడాలని ఉపాధి హామీ చట్టం, రక్షణ వ్యవసాయ కార్మికుల డిమాండ్ల సాధనకై వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఉద్దేశిస్తూ కార్యదర్శి వి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద 100 రోజులు కూడా పనులు జరగటం లేదని విమర్శించారు. రాయలసీమ ప్రాంతం నుంచి సుమారు 15 లక్షల మంది నిమిత్తం బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఇలా దేశంలో ఎక్కడ పనులు దొరికే అక్కడికి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత జనవరి మాసం నుండి నేటి వరకు రాష్ట్రంలో వలస కూలీలు వివిధ ప్రమాదాల్లో సుమారు 1570 మంది గాయపడ్డారని, ఎటువంటి రక్షణ చట్టాలు లేవని, వీటి గురించి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నాయకులు వి వెంకటేశ్వర్లు, బి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకానికి ఈ కేంద్ర బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలని కోత పెట్టారు. ఇప్పుడు దాన్ని క్రమంగా నీరుగార్చి వ్యవసాయానికి అనుబంధం చేసేటువంటి పేరుతో కొంత, మెటీరియల్ కాంపోనెంట్ పెంచేటువంటి పేరుతో కొంత దెబ్బతీసి మాన్యువల్గా వ్యవసాయ కూలీలకి పని తగ్గించేటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. 100 రోజులు ఖచ్చితంగా కల్పించాల్సి ఉంటే ఒక జాబ్ కార్డు మీద ఈరోజు 30-32 రోజులు కూడా కేటాయించలేనటువంటి పరిస్థితి ఉన్నది. మన రాష్ట్రంలో గత 2 మాసాలుగా ప్రారంభమైనటువంటి పనులకు ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా వాళ్ళకి ఇంకా వేయలేదు. కాబట్టి ఈ రకంగా ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేదానికి, దాన్ని ఏదో రకంగా లేకుండా చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున పథకం నడుస్తూ ఉన్నది. ఈ నీతి ఆయోగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇతర కొంతమంది మేధావులు ఇదంతా ఉచిత పథకం, వృధా పథకం అని చెప్పి దుష్ప్రచారం చేసి దీన్ని పిచ్చికొక్కని చేసినట్టుగా, మంచి కుక్కను పిచ్చికొక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మధురానగర్ నేతాజీ రోడ్ ఆర్ఓబి పనులను పరిశీలించిన సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. హిందువుల మనోభావాలు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను పరిరక్షించేందుకే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.